కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. ఎందుచేతనంటే మరి ఆయన 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం ఎంత సిగ్గండి. మళ్ళీ ఈయనెవడు చంద్రబాబు నాయుడు గారు కరోనాతో పేద ప్రజలు విలవిలలాడిపోయారు. కొన్ని లక్షల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని చూసి చలించిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలను తీసుకుని వస్తే అవన్నీ కూడా ఇవాళ డబ్బులు లేవు అనే సాకుతో ఇవి వీళ్ళ బినామీలు కంపెనీల చేతుల్లో పెడతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సుమారుగా 8,000 కోట్లు అవుతుంది. అందులో ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయలు జగనన్న ఖర్చు పెట్టడం కూడా జరిగింది. 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుంచారు. ఈయనకి నొప్పి ఏంటి అని అడుగుతా ఉన్నా. ఏదో డబ్బులు లేవు అనే సాకు పెట్టి ఇవాళ ఇవి వీళ్ళ బినామీ కంపెనీలకి రాసిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. ఇవాళ ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదు. ఇదే తరహాలో గతంలో ఉత్తరాఖండ్లో, గోవాలో కూడా ఇలాగే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. కనీసము ఈయనకి బుద్ధి కూడా లేదు. 17 మెడికల్ కాలేజీలని ఒకటా రెండా ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇదే రాజమండ్రిలో చూస్తే సెంట్రల్ జైలుకి ఎదురుగుండా 40 ఎకరాల భూమి. ఇవాళ ఒక్కొక్క ఎకరం కనీస పక్షాన 50 నుంచి 60 కోట్లు పైమాటే. మరి ఇవాళ 40 ఎకరాలనంటే 2,000 కోట్లు పైమాటే ఆస్తిని, దాంతోపాటు బిల్డింగ్కి సంబంధించి 500 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కనీస పక్షాన కూటమి పక్షాన ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి కదా. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ ఇంత అన్యాయం జరుగుతూ ఉంది. ఇదే రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆనుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఆ హాస్పిటల్ కూడా దీనికి అనుసంధానంగా ఉంటుంది. దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? అదే ప్రైవేట్ పరం అయితే ఆయన లాభాల గురించి ఆలోచిస్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు. మరి పేద ప్రజలకు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడేమో ఆరోగ్యశ్రీయా పూర్తి స్థాయిగా అసలు పని చేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో.
అంటే పేదవాడికి వైద్యం చేయించుకోవాలంటే చనిపోవడమేనా? ఇవాళ ఇంత అన్యాయము ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇది ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రైవేట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇవాళ ప్రజల దగ్గర నుంచి 1,000,000 సంతకాలు తీసుకుని గవర్నర్ గారిని కలిసి ఖచ్చితంగా ఈ